ఈ రోజు వీడియోలో పుష్ప 2 మరియు దేవర పార్ట్ 1 మొదటి కలెక్షన్స్ ను పోల్చి చూద్దాం. రెండు సినిమాల్లో పాన్ ఇండియాలో బ్లాక్ బస్టర్ గా మారినప్పటికీ మొదటి రోజు కలెక్షన్ లో ఒక పెద్ద తేడా కనిపిస్తుంది. మరి ఈ సినిమా మొదటి రోజు కలెక్షన్లు ఎక్కడ ఎంత రాబట్టాయో, వాటిలో ఎంత విజయం సాధించాయో అనేది ఈ రోజు వీడియో చూద్దాం. పుష్ప 2 మొదటి రోజు కలెక్షన్స్ లో భారీ విజయాన్ని సాధించింది. అల్లు అర్జున్, రష్మిక మందాన, ఫహద్ ఫాజిల్, సుకుమార్ వంటి టాప్ నటులు, దర్శకులు మరియు ఇతర టీమ్ మెంబర్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. పుష్ప 2లో పాజిటివ్ రివ్యూస్ తో భారీ కలెక్షన్స్ ను సాధించింది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో తెలుగు మరియు హిందీ భాషల్లో బంపర్ హిట్ గా నిలిచింది. పుష్ప 2 మొదటి రోజు కలెక్షన్స్ డీటెయిల్స్ కి వెళ్తే, నైజాం 32 కోట్లు, ఆంధ్రప్రదేశ్ 27 కోట్లు, తెలంగాణ 16 కోట్లు, కర్ణాటక 12 కోట్లు, హిందీ 32 కోట్లు, ఓవర్సీస్ 9 కోట్లు, ఇతర రాష్ట్రాల్లో 6 కోట్లు. పుష్ప మొదటి రోజు కలెక్షన్స్ వచ్చేసరికి 162 కోట్ల రూపాయలతో నిలిచింది. పుష్ప మొదటి రోజు కలెక్షన్స్ 162 కోట్ల రూపాయలను సాధించి విజయం పొందింది. ఇప్పుడు దేవర గురించి మాట్లాడుకుందాం. ఈ సినిమాలో ఎన్టీఆర్ తన మిస్మరైజింగ్ పర్ఫార్మెన్స్ తో అందరినీ అలరించాడు. దేవర సినిమా మొదటి రోజు కలెక్షన్స్ కర్ణాటకలో 10 కోట్లు, ఆంధ్రప్రదేశ్లో 74 కోట్లు, తమిళనాడులో 2.1 కోటి, కేరళలో 6 కోట్లు, ఇతర రాష్ట్రాల్లో 10 కోట్లు. మొదటి రోజు కలెక్షన్స్ వచ్చేసరికి 98 కోట్ల రూపాయలు సాధించింది. దేవర పార్ట్ 1 మొదటి రోజు 98 కోట్ల కలెక్షన్ సాధించి భారీ విజయాన్ని అందుకుంది. కానీ పుష్ప 2 కంటే తక్కువే. పుష్ప 2 మరియు దేవర మధ్య మొదటి రోజు కలెక్షన్స్ పోటీ ప్యాటర్న్ చూస్తే పుష్ప 2 మొదటి స్థానంలో నిలిచింది. అయితే దేవరకి ప్రత్యేకంగా ఎన్టీఆర్ అభిమానులు ఉన్న తెలుగు రాష్ట్రాల్లో మంచి ఆదరణ ఇచ్చిన పుష్ప 2 మాత్రం పాన్ ఇండియాలో హిట్ గా ఎదిగింది. దేవర అంతటి స్థాయిలో విస్తరించలేదు. మీరు పుష్ప 2 మరియు దేవర మధ్య ఎలాంటి పోలికలు గమనించారో కామెంట్స్ రూపంలో మీ అభిప్రాయాలను పంచుకోండి.